మా ఇన్స్టిట్యూట్కి ఒక 10 నిమిషాలు లేట్గా వెళ్ళినందుకు ఈరోజు ఎంతలా తిడతారని చెప్పి అసలు అనుకోలేదు మామ మేమైతే. హలో మామ, నేను మీ సంపత్ని. వెల్కమ్ టు అవర్ ఛానల్. మా రోజులానే ఈ రోజు కూడా అయితే మనం అయితే స్టార్ట్ అయిపోయాం మా ఇన్స్టిట్యూట్కి. ఈ రోజు అయితే కొంచెం లేట్ అయింది అనమాట. మేము స్టార్ట్ అయ్యే టైం అయితే 8:35 అయిపోయింది. ఇంకా మేము వెళ్ళే టైంకి అయితే ఖచ్చితంగా 9:30 అయిపోద్ది మామ. ఇంకా అందుకని చెప్పి మేమైతే త్వరగా వెళ్ళిపోతున్నాం. ఇంకా వెళ్ళగానే బస్సు అయితే వచ్చేసింది మామ. ఇంక ఈ బస్సు అయితే చాలా అంటే చాలా ఖాళీగా ఉందన్నమాట. ఇంకా బస్సు ఎక్కేసాం. ఇంకా తర్వాత రిచ్మాండ్ సర్కిల్ దగ్గర దిగేసి ఇంకా మేమైతే నేరుగా నడుచుకుంటూ వెళ్తున్నాం మామ ఇన్స్టిట్యూట్కి అయితే. మీకు ఇన్స్టిట్యూట్ పేరు చెప్పలేదుగా, ఇదే మామ మా ఇన్స్టిట్యూట్ పేరు అయితే క్రేన్స్ వర్సిటీ. ఇది వచ్చేసరికి చర్చ్ స్ట్రీట్ దగ్గర ఉంటుంది, ఎంజీ రోడ్ నియర్ టు. లోపలికి వెళ్ళాలి మామ, 3rd and 4th ఫ్లోర్ అనమాట. ఇంకా క్లాస్కి వెళ్ళిపోయాము మామ. క్లాస్కి ఒక 10 నిమిషాలు లేట్ అయిందని చెప్పి చాలా అంటే చాలా బాగా ఎక్కువ తిట్టారు మా మమ్మల్ని అయితే ఈ రోజు అయితే, మా ఆర్ఎస్ఆర్ వాళ్ళని అయితే. పాపం ఫీల్ అన్నట్టున్నారు. జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ లేట్ మామ, అంతేను. కానీ చిన్నగా తిట్టలేదు. ఇంకా తర్వాత క్లాస్ అయిపోగానే పక్కన కేఫ్టేరియాలో తినేసాము. చూడ చిన్న ఐటమ్స్ ఈ రోజు అయితే మావి. అంటే ఒక్కొక్క పీజీలో ఒక్కొక్క ఐటమ్ అనమాట. కన్నీ తినేసి మళ్ళీ ల్యాబ్కి వచ్చేసాము ప్రాక్టీస్ చేద్దామని చెప్పి సి అయితే. ఇంకా సి ప్రాక్టీస్ చేయగానే మళ్ళీ ఇంకా 5:30 కానీ మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము పీజీకి అయితే. ఇంకా తర్వాత బస్ స్టాప్ రాగానే ఒక 40 మినిట్స్ వెయిట్ చేసాము. అప్పుడు దాకా అయితే బస్ రాలేదనమాట. మేము బస్ కోసం వెయిట్ చేస్తుంటే మా ముందు వెళ్తున్న బస్ టైర్ అయితే పేలిపోయింది మామ. చాలా అంటే చాలా భయం వేసింది. ఒక్కసారిగా పేలేలోపు చాలా సౌండ్ వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా? ఇంకా బస్ అయితే మాకైతే 6:40కి వచ్చింది మామ. చూడొచ్చు ఎంత మంది ఉన్నారో. మనకైతే సీట్ దొరికేసింది అనుకోండి. ఇంకా తర్వాత బస్ దిగానే మాకైతే 7:40 అయిపోయింది మామ. ఇంకా నేరుగా పీజీకి వెళ్ళిపోతాను. ఇది మామ ఈ రోజు వీడియో అయితే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సరే మరి అయితే వెళ్ళొస్తా. బాయ్.